కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, సర్వాధికారి నీవయ్యా. పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు, నీ మాటలో గొప్ప శక్తుందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజు, నీవుంటే నాకు చాలయ్యా. శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. పేరంటే దయ్యాలు వనికాయిలే, నీవంటే రోగాలు చడిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, సర్వాధికారి నీవయ్యా. ఆ గుడ్డివాడు యేసుక్రీస్తు యొక్క శక్తిని పొందుకొని స్వస్థపరచబడిన తరువాత వెనక్కి తిరిగి వెళ్ళలేదండి. వెనక్కి తిరిగి వెళ్ళడం దేవుని యొక్క చిత్తము కాదండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటకైతే వచ్చారు గాని అస్తమాను వెనక్కి చూసేవారండి, అస్తమాను వెనక్కి వెళ్ళేవారండి. మన మధ్య ఎవరైనా ఉన్నారా? లోకాన్ని విడిచిపెట్టి, లోక పాపములను విడిచిపెట్టి
క్రీస్తు అనుగ్రహించిన రక్షణను పొందుకొని మరలా వెనక్కి చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నౌ లెట్ మీ టెల్ యు, నువ్వు రక్షించబడిన తరువాత, క్రీస్తు ప్రేమను నువ్వు రుచి చూసిన తరువాత, పాప క్షమాపణను పొందుకున్న తరువాత, నువ్వు మరలా విడిచిపెట్టిన పాపాలను చేసేవాడిగా ఉన్నట్లయితే, మరలా నువ్వు వెనకంజ వేసేవాడిగా ఉన్నట్లయితే ఏమవుతుందో తెలుసా? అసలు ఏం జరుగుతుందో తెలుసా? అది మంచా లేక చెడా? అది కీడా లేక ఆశీర్వాదమా? ఎప్పుడైనా నువ్వు గమనించావా? ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? ఈరోజు ఆ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. బ్యాక్ స్లైడింగ్ ఈజ్ నాట్ ఏ బ్లెస్సింగ్. వెనక్కి తిరిగి చూడడం గాని, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం గాని, విడిచిపెట్టిన పాపిష్టి జీవితం జోలికి మరలా వెళ్ళడము ఎప్పటికీ మనకు ఆశీర్వాదము కానీ కాదు. పైపెచ్చు అది చాలా నష్టము. నీకే కాదు, నీ చుట్టూ ఉన్నవారికి కూడా నువ్వు నష్టాన్ని తీసుకొస్తావు. ఎలా నష్టాన్ని తీసుకొస్తావో నీతో చెప్పాలి, మీతో పంచుకోవాలి ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము, దయచేసి చదువుదాం రండి. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు 19వ అధ్యాయంలో యేసుక్రీస్తును సిలువ వేయడం చూస్తాం. 20వ అధ్యాయంలో క్రీస్తు సమాధిని గెలిచి పునరుద్ధారుడు కావడం చూస్తాం. పునరుద్ధారుడైన ప్రభువు తన శిష్యులను కలుసుకోవడం మనం చూస్తాం. అదే సమయంలో తోమా అక్కడ లేకపోవడాన్ని బట్టి, యేసు వచ్చినప్పుడు తోమా లేకపోవడాన్ని బట్టి శిష్యులు యేసయ్య మనకు కనిపించాడు, ఆయన వచ్చాడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పినప్పుడు తోమా అంటాడు, ఊరుకోండి, వెర్రి మాటలు మాట్లాడమాకండి. యేసయ్య ఏమిటి, తిరిగి లేవడం ఏమిటి, మీకు కనిపించడం ఏమిటి, మీకేమైనా మతిస్థిమితం లేదా, మతి ఏమైనా భ్రమించిందా అన్నట్టుగా తోమా మాట్లాడాడు. మరలా తోమా యేసయ్య శిష్యులు కలిసి ఆ గదిలో ఉన్నప్పుడు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రత్యక్షమైన వెంటనే చూసిన వ్యక్తి ఎవరో తెలుసా? తోమా. తోమా దగ్గరకు యేసయ్య వెళ్ళాడు. తోమా, నా చేతిలో చేయి పెట్టి చూస్తే తప్ప నమ్మనన్నావు కదా, నా ప్రక్కలో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మనన్నావు కదా, తోమా ఇదిగో చూడయ్యా అని యేసు తను తాను కనపరుచుకుంటూ అన్నాడు, చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారే ధన్యులు తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు తోమా అని చెప్పి తోమాతో మాట్లాడి తానేమిటో ఆయన వారికి కనపరుచుకున్నాడు. ఇదంతా జరిగింది, నా జాగ్రత్తగా వినాలి, ఇదంతా జరిగింది. ఏమంతా జరిగింది? యేసయ్యను సిలువ వేశారు. 3వ దినమున యేసయ్య తిరిగి లేచాడు. లేవడం మాత్రమే కాక శిష్యులకు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన గాయాలు చూపించాడు, వారికి ఉన్న అనుమానాన్ని తొలగించేశాడు. ఆ శిష్యులకు తెలుసు ఏమని, మేము సేవించే దేవుడు మా 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 నాయకుడు, మా రక్షకుడు మృతుడు కాదు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. మమ్మల్ని ఆయన ఎందుకు పిలిచాడు? ఆయనను గూర్చిన, ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి ప్రచురము చేయడానికే దేవుడు మమ్మల్ని పిలిచాడు అనే సత్యం శిష్యులకు తెలుసు. శిష్యులతో కలిసి భోంచేస్తున్నప్పుడు ఆయన ఒక రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని భుజించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అని చెప్పి అన్నాడు. ఆయన ద్రాక్షారసాన్ని చేతిలో తీసుకొని, ఇది మీ కొరకైన నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిని సేవించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని నా మరణమును పునరుత్థానమును ఏం చేయాలట? ప్రచురము చేయండి. యేసుక్రీస్తు మరణించబోయే రాత్రి కూడా శిష్యులతో గడిపినప్పుడు వారు ఏమి చేయాలో వారికి తెలియచేశాడు. శిష్యులకు ఒక బాధ్యత ఉన్నది. ఏమిటి? యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుత్థానాన్ని ప్రచురము చేయడం. వారికి తెలుసు వారి భవిష్యత్తు ఏమిటో, వారికి తెలుసు వారి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో. అలా వారు ఆ ప్రణాళిక గురించి తెలిసి ఉన్నప్పటికీ యేసయ్యను పట్టుకోవడానికి ఆ సైనికులు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. యేసయ్యను ఒంటరిగా విడిచిపెట్టి గెత్సేమనే తోటలో చెదిరిపోయిన వారు భయపడిపోయి ఆ యూదులకు, అలాగే రోమా సైనికులకు భయపడిపోయి వారు దాక్కుని, వారు తలుపులు మూసుకుని ఆ మేడగదిలో ఉన్నప్పుడు యేసు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. దయచేసి గమనించండి. అప్పటికే యేసుక్రీస్తు తిరిగి లేవడం, సమాధి గెలవడం, పేతురు వెళ్ళి ఆ సమాధిలో యేసుక్రీస్తు లేకపోవడం చూడడం, ఇవన్నీ జరిగినాయి. చాలా మంది వచ్చి చెప్పారు, మగ్దలేని మరి వచ్చి చెప్పింది, యేసు నేను చూశాను, ఆయన నాతో మాట్లాడాడని చెప్పన్నారు. ఇవన్నీ అయినాయి. ఆఖరికి యేసుక్రీస్తు కూడా ప్రత్యక్షమై శిష్యులతో మాట్లాడాడు, శిష్యులను కలుసుకున్నాడు, తోమాకున్న అనుమానాన్ని కూడా తొలగించాడు. ఇది కూడా జరిగింది. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి. మరణించిన దేవుడు తిరిగి లేచాడు, శిష్యులకు కనిపించాడు, వారి యొక్క పని ఏమిటో, వారి బాధ్యత ఏమిటో వారికి తెలియచేశాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి ఆ శిష్యులు? యు టెల్ మీ, ఏం చేయాలి? ఆ శిష్యులు ఏం చేయాలి? యేసయ్య చిత్తం చేయాలా లేదా?
యేసయ్య ఆశించినట్టుగా సేవ చేయాలా లేదా? యేసయ్య ఆశించినట్టుగా ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి ప్రచురం చేయాలా లేదా? ఆయన మరణాన్ని, పునరుద్ధానమును ప్రచురము చేయాలా లేదా? యేసుక్రీస్తు తన శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు మీరు ఏం చదివారు బైబిల్లో? పేతురును చూశాడట, యాకోబును చూశాడట, యోహానును చూశాడట. మీరు రండి, మనుషులు పట్టే జాలరిగా మిమ్మల్ని చేస్తాను అన్నప్పుడు వారు ఏం చేశారు? మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం. వారు వలలను, దోణెలను, తన తండ్రిని, సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించారు. యేసయ్యను వారు వెంబడించారు. ఎలా వెంబడించారు? వారి ప్రొఫెషన్నే విడిచిపెట్టేశారు. వారి పాత వ్యాపారాన్ని విడిచిపెట్టేశారు. వారి పాత జీవితాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించాడు పాపిష్టి మనిషి కోసం. కానీ దేవదేవుడు గనుక మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, తను తాను కనపరుచుకున్నాడు. ఇంత చేసిన తరువాత శిష్యులు చేయాల్సిన పని ఏమిటి? వెనక్కి తిరిగి వెళ్ళడమా? వదిలిపెట్టిన జీవితాన్ని మరలా ప్రారంభించడమా? లేక జీవము కలిగిన దేవుడు మరణాన్ని జయించాడు, మేము సేవించే దేవుడు వట్టివాడు కాదు, మనిషి కాదు, సాక్షాత్తు ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని చెప్పి వారు ఇతరులకు ప్రచురం చేయాలా? ఏం చేయాలి? వాళ్ళు దేవుని యొక్క చిత్తము తెలుసుకున్న శిష్యులు ఏం చేయాలి? ఆయన చిత్త ప్రకారం వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అలాగే చేశారా వాళ్ళు? 20వ అధ్యాయంలో ఏం చూసాం? యేసు ప్రత్యక్షం కావడం చూసాం. వారు కూడా అనుమానాలను ఆయన తొలగించడం చూసాం. అపనమ్మకంతో ఉన్న తోమాను కూడా దేవుడు సరిచేయడం మనం చూసాం. అన్ని చూసాం. 20వ అధ్యాయము 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట ఏం చేశాడు? చేశాడు. ఇతర సూచక క్రియలు కూడా యేసయ్య శిష్యుల ఎదుట చేశాడు. ఇప్పుడు శిష్యులకు తెలుసు ఏమిటి? మేము సేవించే దేవుడు సజీవుడు, తిరిగి లేచాడు. ఆయనను గూర్చిన వార్త మేము ప్రచురం చేయాలి. అందుకోసమే కదా ఇంచుమించు 3 సంవత్సరాల క్రితము మేము దోణెలు విడిచిపెట్టింది. అందుకోసమే కదా వలలు విడిచిపెట్టింది. అందుకోసమే కదా మా పాత జీవితాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించింది. ఇప్పుడు మా దేవుడు మరణించి తిరిగి లేచాడు, సజీవుడు, మృత్యుంజయుడు, పునరుత్థానుడు. కాబట్టి ఇంక మేము భయపడిన అవసరం లేదు. ముందుకు దూసుకుపోతాం. మా దేవుడు ఎంత గొప్పవాడో తెలియచేస్తాం అని ముందుకు సాగవలసిన శిష్యులు ఏం చేశారో తెలుసా? 21వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అటు తరువాత యేసు తిబిరియ సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకునెను. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నాతనాయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యులో మరి 2 కూడి ఉండిరి. అందరూ కూడుకున్నారట. పాప ఎంతమంది అండి? 7 మెంబర్స్. సముద్ర తీరమున 7 మెంబర్స్. ఎవరి మెంబర్స్? యేసయ్య శిష్యులు. ఈ యేసయ్య శిష్యులట సముద్ర తీరమున కలుసుకున్నారట. దేనికోసం కలుసుకున్నారు? ఇప్పుడు ఏ పట్టణం మీద మనం దాడి చేయాలి, ఏ పట్టణాన్ని సువార్తతో నింపాలి, ఏ ప్రాంతానికి మీరు వెళ్తారు, ఏ ప్రాంతానికి నేను వెళ్ళాలి, ఏ ప్రాంతానికి నువ్వు వెళ్తావు, డివైడ్ చేసుకుందాం. ఏం చేయాలి? మనం క్రీస్తును గూర్చిన అద్భుతమైన సువార్తను ప్రచురం చేయాలి. అందుకోసమే దేవుడు మనల్ని పిలిచాడు అని మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఏమన్నా దానికోసమా? 7 వచ్చారట. సముద్ర తీరం అట. 7 వచ్చారట. అందరిలో పెద్దవాడు ఎవరు? ఎవరండి? తెలుసా? శిష్యుల్లో సహజంగా పెద్దవాడు పేతురు గారే. ఈ 6 చూశాడు. ఈ 6 చూశాడు. సో పేతురు 6 చూశాడు. ఏమనాలి? మనం భయపడిపోయి పారిపోయాం యేసయ్యను పట్టుకుని చంపేస్తున్నప్పుడు. కానీ ఆయన మరలా ప్రత్యక్షమయ్యాడు, మరణాన్ని జయించాడు, గెలిచాడు. కాబట్టి ఆయన ఏమైతే బోధించాడో అది అక్షరాల నిజం. ఆయన తిరిగి లేస్తానన్నాడు, లేచాడు, మరణాన్ని గెలిచాడు. ఇక మనం భయపడాల్సిన అవసరము లేదు. యోహాను, యాకోబు, తోమా, పదండి వెళ్దాం. సువార్త వ్యాప్తి కొరకై మనల్ని మనం అప్పగించుకుందాం. లెట్స్ గో అన్నాడా? ఏమో మరి ఏమైందో గాని ఆ పేతురు గారికి ఏమైందో గాని అందరూ కూర్చుని ఇప్పుడు పేతురన్న ఏమంటాడో చూద్దాం, పేతురన్న ఏ సలహా ఇస్తాడో చూద్దాం, ఏం చేద్దాం అంటాడో చూద్దాం అని చెప్పి అందరూ పేతురు గారి వైపు చూస్తా ఉన్నారు.
పేతురు గారు సీరియస్గా ఆలోచించి ఐడియా అన్నాడు. ఏంటి పేతురు అన్నా, చేపలు పడదామా? ఏమిటి ఏమిటి అది ఐడియానా? సడన్ గా పేతురు లేచి అన్నాడు, నేను మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాం? ఏ చేపలు పట్టే వ్యాపారం విడిచిపెట్టొచ్చాను, ఏ బిజినెస్ విడిచిపెట్టొచ్చాను, ఏవైతే విడిచిపెట్టొచ్చాను, ఏ వల్లైతే విడిచిపెట్టొచ్చాను, ఏ ధోనిలైతే విడిచిపెట్టొచ్చాను, ఏ సముద్రం అయితే విడిచిపెట్టొచ్చానో మరలా బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. కెన్ యూ ఇమాజిన్ దిస్? మనం ఊహించగలమా? అనుభవం కలిగిన వయసులో పెద్దవాడైన ఈ పేతురు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి తను ప్రత్యక్షపరుచుకుని వారి ఎదుట అనేక సూచక్రియలు చేసిన తర్వాత ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానమును ప్రచురం చేయాల్సిన బాధ్యత యేసయ్య వారి మీద పెట్టిన తరువాత మనం ఊహించగలమా పేతురు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం? వెనక్కి తిరిగి వెళ్ళాలి అని ఆలోచన చేయడం మనం ఊహించగలమా? అదేమిటోనండి, పేతురు గారు అదే ఆలోచన చేశాడు. ఏమంటున్నాడు? ఐఎమ్ గోయింగ్ బ్యాక్. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాం? చేపలు పట్టడానికి. అదేమిటి? మరి 3 సంవత్సరాల క్రితము మనం ఈ చేపలు పట్టడం విడిచిపెట్టేసి, వలలు విడిచిపెట్టేసి, పడవలు విడిచిపెట్టేసి, మన తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి యేసయ్యను వెంబడించాం కదా. ఆ యేసయ్య మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. సువార్త వ్యాప్తి కొరకే కదా దేవుడు మనల్ని పిలుచుకున్నది. ఆయనను వెంబడించేవారు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పే కదా దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. పేతురన్న, నువ్వేం మాట్లాడుతున్నావు? తప్పు కదన్నా మనం అలా వెళ్దాం. నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ మేము మాత్రం అలా రాము. ఒక్కడనలేదండి. ఏంటి? ఒక్కడల్లా నేను మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాను, చేపలు పడతాకేం చెప్పంటే, నువ్వు ఒక్కడివి ఏం వెళ్తావు, మేము కూడా వస్తాం పదా. ఏంటట? నువ్వు ఒక్కడివి ఏం వెళ్తావు, మేము కూడా వస్తాం పదా. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్కడు వెనక్కి అడుగు వేశాడు, ఎంతమందిని కూడా తీసుకెళ్ళాడు చెప్పండి? ఇప్పుడు 6 తీసుకెళ్ళాడు కూడా. వెనక్కి వెళ్ళిపోయేవాడు, ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయేవాడు, నా అగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూసేవాడు ఒక్కడే సాధారణంగా వెనక్కి వెళ్ళడు. తప్పనిసరిగా తనతో పాటు అనేక మందిని తీసుకుని వెళ్తాడు. తానే డ్యామేజ్ కాడు, ఇతరులను కూడా డ్యామేజ్ చేస్తాడు. తానే పతనం కాడు, ఇతరులను కూడా పతనానికి నడిపిస్తాడు. తానే ఇబ్బందులు కొని తెచ్చుకోడు, ఇతరుల జీవితాల్లో కూడా ఇబ్బందులను పంచి పెడతాడు. పేతురు అనుభవం గలవాడే, యేసయ్య శిష్యుడే. తాను తన పాత జీవితాన్ని మరలా ప్రారంభించడానికి తాను వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్ళలా, తనతో పాటు 6 తీసుకువెళ్ళాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమని? వెనక్కి తిరిగి చూడొద్దు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమని? నా గట్టి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. ఎందుకని? వెనక్కి తిరిగి చూసేవాడు, వెనక్కి తిరిగి వెళ్ళేవాడు సహజంగా చేసే పని ఏంటంటే తాను కష్టాలు కొని తెచ్చుకుంటూ తన చుట్టూ ఉన్న వారికి కూడా కష్టాలు తీసుకొస్తాడు. ఉన్నారా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా వెనక్కి వెళ్ళిపోయిన తండ్రిగాను ఉన్నావా? ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు ధైర్యంగా, ఒకప్పుడు ముమ్మరంగా, ఒకప్పుడు బలంగా, ఒకప్పుడు ఉత్సవంగా ఉన్న తల్లి, నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా? అయితే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా వెనక్కి తీసుకుపోయావు. ఒకప్పుడు సేవలో బలంగా పాలు పంచుకుంటూ ప్రభు కోసం రోషంగా జీవించాలని తహతహలాడిన తండ్రి, ఆ జీవితాన్ని సమాధి చేసి నువ్వు లోకంలో కలిసిపోయావా? అయితే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా లోకంలో కలిపేశావు. ఏ వ్యక్తి సహజంగా తను ఒంటరిగా వెనక్కి వెళ్ళడు. ఎందుకని? తను వెళ్తూ అనేక మందిని కూడా తీసుకుని వెళ్తాడు. ఒకప్పుడు నీ కుటుంబం చాలా ఆత్మీయంగా, బలంగా, స్థిరంగా ఉండేదేమో. ఇప్పుడు ఆ కుటుంబం అన్ని విధాలుగా అటు ఇటు కొట్టబడుతుందేమో. దానికి కారణం తెలుసా? నువ్వే. ఎవరు నువ్వు? ఒకప్పుడు ఆత్మీయంగా, బలంగా జీవిస్తూ ఇప్పుడు ప్రార్థనా జీవితానికి, వాక్యానికి, దేవుని సన్నిధికి సమయాన్ని కేటాయించలేక ఆ పని పట్టుకుని ఈ పని పెట్టుకుని వారితో వీరితో సంబంధాలు పెట్టుకుని నీ జీవితంలో నీవు కలిగి ఉన్న ఆత్మీయ విలువలను తాకట్టు పెట్టి సమాధి చేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చావు. కాబట్టి ఈ రోజు నీ కుటుంబము పతన అవస్థకు చేరింది. ఎందుకని? నీ వల్లే. ఒక వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టే ఒక్కడే సాధారణంగా నష్టపోవడం సహజం కాదు. అది సాధారణం కాదు.
పేతురు లాంటి వాడే తాను వెనక్కి మరలా తాను విడిచిపెట్టిన జీవితం వైపుకు వెళ్తూ ఎంతమందిని తీసుకెళ్లాడట? 6 మెంబర్స్ తీసుకెళ్ళాడు. ఈరోజు అడుగుతున్నా ప్రియ తండ్రి, ప్రియ తల్లి, సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని దగ్గర నుంచి దూరం అవుతూ ఎంత మందికి నష్టాన్ని కలిగజేస్తున్నావో తెలుసా? లెక్కలేనంత మందికి. మీలో చాలా మంది అంటున్నారు, అన్నా నేను మందిరానికి 20 మందిని తీసుకొచ్చానన్నా, 50 మందిని తీసుకొచ్చానన్నా, 100 మందిని తీసుకొచ్చానన్నా అంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంతమందిని తీసుకొచ్చిన నీవు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లయితే నీతో పాటు ఎంతో కొంతమందిని తీసుకుని వెళ్ళిపోతాం. నువ్వే వెనక్కి వెళ్ళిపోయావు కదా, ఇంక మేమే వస్తాంలే అని చెప్పి ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఒక ఆత్మీయుడు వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. ఈరోజు వెనక్కి తిరిగి చూడడానికి సిద్ధపడుతున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళొద్దయ్యా, వెనక్కి తిరిగి చూడొద్దయ్యా, విడిచిపెట్టిన లోకం వైపుకు వెళ్ళొద్దయ్యా. ఎందుకని? నువ్వు వెళ్ళినట్లయితే నీతో పాటు అనేక మందిని తీసుకెళ్తావయ్యా. నువ్వు పతనం అవడం కాకుండా అనేక మంది పతనావస్థకు నడిపిస్తావయ్యా. ఇది ఎలా సాధ్యము? బైబిల్లో మనం చూసాం. దేవుడు చెప్పాడట ఎవరికి? ఒక ప్రవక్తకి. ఏమని? అయ్యా, నిన్నేవే పట్టణస్థులు నశించిపోతున్నారు, ఆ పట్టణస్థులు చేసిన పాపం పండిపోయింది, వారి మీదకు నా ఉగ్రత రాబోతుంది. నీవు వెళ్ళి వారికి సువార్త ప్రకటించు, నీవు వెళ్ళి వారికి హెచ్చరిక చేయి, వెళ్ళు, మారు మనసును గూర్చిన వార్తను వారికి ప్రకటించు, వెళ్ళు అని అంటే దారి తప్పాడు. ఎవరు? ఆ ప్రవక్త. సముద్రం హఠాత్తుగా ఉప్పొంగటం మొదలు పెట్టిందట. అటు ఇటు ఇటు అటు ఆ ఓడ కొట్టబడుతూ ఉందట. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా ప్రమాదముతో, భయముతో, ప్రాణ భీతితో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వారు బిక్కు బిక్కుమంటూ ఉంటూ ఉండగా ఆ ఓడలో ఉన్న అధికారులు వచ్చి చెప్పారట, మన ఓడ మునిగిపోబోతుంది కాబట్టి మీరు కలిగి ఉన్న సరుకులు, మీరు కలిగి ఉన్న సామాన్లు అన్నీ కూడా ఓడలో నుంచి మీరు సముద్రంలో పడేసి ఓడను తేలిక చేస్తే మనం బతకచ్చు అని చెప్పంటే, వారు కలిగి ఉన్న వారి విలువైన సామాన్లంతా కూడా, వారి యొక్క ఆస్తి అంతా కూడా, వారి వస్తువులన్నీ కూడా తీసుకువెళ్ళి సముద్రంలో పడేశారు. అయినా ఆ సముద్రం ఆగలా. అయినా వారికి ఉన్న ప్రమాదపు ఆ ఛాయల్లో నుంచి వారు బయటపడలా. వారి వారి దేవుళ్లకు, దేవతలకు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అయినా మార్పు రాలా. అప్పుడు వచ్చి ఆ అధికారులు ఒకడు వచ్చి చూస్తే అక్కడున్న ప్రవక్త చక్కగా గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ వ్యక్తిని చూసి అంటాడు, ఓయి నిద్రపోతా. ఏమంటున్నాడు? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఈ మాట సహజంగా ఎవరితో అంటాం మనం? తప్పిపోయిన వ్యక్తితోనో, ఇష్టానుసారంగా జీవించే వ్యక్తితోనో, పాడైపోయిన వ్యక్తితోనో సాధారణంగా పెద్దవాళ్ళు అంటారు, ఏమొచ్చిందిరా నీకు అంటారు. ఒక అన్యుడు వచ్చి ఒక ప్రవక్త దగ్గరకు వచ్చి అంటున్న మాట ఏమని? పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఏమిటిది? అందరూ వారి వారి దేవుళ్లకు ప్రార్థనలు చేసుకుంటూ ఉండగా నువ్వు దర్జాగా నిద్రపోతున్నావే, నీకు బుద్ధి లేదు? లేచి నీ ప్రార్థన చేయి. ఎవరి చేత గద్దించబడుతున్నాడు? ఎవరి చేత బుద్ధి చెప్పించబడుతున్నాడు? ఒక అన్యుని చేత. ఎవరు ఈ వ్యక్తి? దారి తప్పిన ప్రవక్త. ఇంక వారికి ఒక ఆలోచన వచ్చింది, లాభం లేదు, మనలో ఎవడో ఒక శనిగొట్టుడు ఉన్నాడు. అంతేగా, మనలో ఎవరో శనిగొట్టోడు ఉన్నాడు, మనలో ఎవడో ఒక శని ఉంది. ఆ శని వల్లే మనం ఇలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవడో ఆ శనిగొట్టోడు, ఎవడో ఆ శపితమైన వాడు, ఎవడో ఆ శాపగ్రస్తుడు. మనం తెలుసుకోవాలంటే లాటరీ వేయాల్సిందే. లాటరీ వేశారు. ఆ లాటరీలో ఎగ్జాక్ట్ గా బ్రదర్ పేరే వచ్చింది. ఎవరి పేరు? బ్రదర్ పేరే వచ్చింది. తీశారు. యోనా. ఎవరది అంటే బ్రదర్ చేస్తుంటాడు. మనమే. యోనా గ్రంథము 1వ అధ్యాయం. ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకుని చీట్లు వేయగా ఆ చీటి యోనా మీదికి వచ్చును. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నీ ఎక్కడి నుండి వస్తున్నావో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా కూడా మాకు తెలియచేయి. ఓడలో ఒక స్టూల్ మీద యోనా గారిని కూర్చోబెట్టుంటారు. యోనా గారిని స్టూల్ మీద కూర్చోబెట్టి చుట్టూ వాళ్ళు తిరుగుతూ అడుగుతున్నారు, ఎవడో నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ బాబు పేరేంటి? ఏ కొంపలో పుట్టావు నువ్వు? ఇవన్నీ ఎవరిని అడుగుతారో చెప్పాలి మీరు.
చెప్పాలి మీరు, చెప్పండి. చుట్టూ అంతా నల్లగా ఉంటుంది, పైనేమో ఒక లైట్ పెడతారు, వాడినేమో స్టూల్ మీద కూర్చోబెడతారు, చుట్టూ తిరుగుతూ మాట్లాడతారు. ఎవరు వీళ్ళందరూ? ఎవరండి? మధ్యలో కూర్చుంది ఎవరు? ఏ హంతకుడో, ఏ భయంకరమైన క్రూరుడో, దుర్మార్గుడో పట్టబడినప్పుడు, ప్రజల రక్తాన్ని త్రాగేవాడు పట్టబడినప్పుడు వాడిని కూర్చోబెట్టి అడుగుతారు, రే చెప్పరా, ఏ ఊరు నీది, ఏ దేశం నీది, నీ బాబు పేరేంటి, నీ అడ్రస్ ఏమిటి? అవునా? అవునా? ఒక ప్రవక్త ఎక్కడికి చేరిపోయాడో తెలుసా? ఒక ప్రవక్త ఎంతగా దిగజారిపోయాడో తెలుసా? అన్యుల చేత ఇంట్రాగేట్ చేయబడుతున్నాడండి. వాళ్ళు అడుగుతున్నారు, చెప్పు, ఏ దేశం నుంచి వస్తున్నాను, ఏ వ్యాపారం చేస్తావు, నువ్వు, నీ పేరేంటి, నువ్వు ఎవరికి పుట్టావు, మీ తండ్రి పేరేమిటి, మీ జనం ఏమిటి, హెలాష్ చెప్పు. ఎందుకు ఇంత శాపం మా మీదకి వచ్చింది? ఇంత శాపం మా మీదకి వచ్చినట్టు మామూలు వ్యక్తివి కాదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నేను ఈ సమయంలో మరొక సత్యాన్ని మేము తెలుసుకున్నాం. నిన్ను విడిచిపెట్టి లోకం వైపుకు వెళ్ళడం, నీకు దూరంగా వెళ్ళి లోకంలో కలిసిపోవడం, విడిచిపెట్టిన పాత జీవితాన్ని ప్రారంభించే వ్యక్తి ఒంటరిగా వెళ్ళడని, తనతో పాటు అనేక మందిని తీసుకెళ్తాడని పేతురు జీవితం ద్వారా మేము తెలుసుకున్నాం. నాయనా, నీ సహవాసం కోల్పోయినప్పుడు, నీకు దూరం అయిపోయినప్పుడు ఆ వ్యక్తి తనకు తాను ఇబ్బంది తెచ్చుకుంటాడు, చుట్టూ ఉన్న వారికి ఇబ్బందులు తెస్తాడు, తాను సఫర్ అవుతాడు, చుట్టూ ఉన్న వారిని సఫర్ చేస్తాడు. ఈ విషయాన్ని ప్రభువా మేము యోనా ద్వారా నేర్చుకున్నాం. నిజమే, కొన్నిసార్లు మేము నీకు దూరంగా వెళ్ళిపోయి తత్ఫలితంగా నాయన మేము సఫర్ అయ్యాం, మా ఇంట్లో ఉన్న వారిని సఫర్ చేశాం, ఆర్థికంగా సఫర్ అయ్యాం, ఆధ్యాత్మికంగా సఫర్ అయ్యాం, నాయన మానసికంగా పాడయ్యాం. తత్ఫలితంగా ఇంట్లో ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసుకున్నాం, సమాధానాన్ని శాంతిని పోగొట్టుకున్నాం, మా ఇంట్లో అల్లకల్లోలాన్ని సృష్టించాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఈరోజు అందరైతే తప్పు తెలుసుకుని, అయ్యో నా మూర్ఖత్వం వల్లే కదా, నా ఆత్మీయ హీనత్వం వల్లే కదా, నేను వెనుకంజ వేయడం వల్లే కదా, నేను లోకం వైపు తిరిగిపోవడం వల్లే కదా ఈ కష్టాలు, ఈ సమస్యలు నా ఇంటి మీదకి వచ్చినాయి. ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ఎందరైతే ఈరోజు ప్రార్థన చేసి తమ జీవితాలు మరొక్కసారి నీకు అప్పగించుకుంటున్నారో, ప్రభువా ఇక మీదట 100 అయినా 600 అయినా మేము మాత్రం నిన్ను విడిచిపెట్టాం. సైతాను మమ్మల్ని ఎంతగా శోధించినా, బాధించినా, గాయపరిచినా, వేధించినా ప్రభువా వాడి మాటలకు మేము లొంగిపోకుండా నిన్నే వెంబడిస్తామని తీర్మానం తీసుకున్నా. ప్రతి ఒక్కరిని కనికరించి దీవించి స్థిరమైన ఆత్మీయతను వరకు అనుగ్రహించి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Address Calvary, Post Box number 30, Kukatpalli, Hyderabad 72.